మా గురువు గారి మాట ఇప్పుడు నిజమైపోయింది అన్నాడు. ఎందుకు వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు? ఒరే నాయన, ఈ లింగాన్ని ఇక్కడి నుంచి పెకరించి పట్టుకెళ్ళిపో, అందులో సందేహం లేదు, కానీ ఆ కిరాతకుడి వల్లే నీకు ముక్తి అన్నాడు. అది నిజమైపోయింది ఇప్పుడు. అందుకని గురువుని అలా నమ్మాలి. గురువుగారి హాస్యానికన్నా నిజం చేయాలి. గురువుగారు నిజంగా క్యాబేజీ పకోడీ ఇష్టం ఉన్నారు అనుకోండి, రాత్రి 10ంటికి క్యాబేజీ పట్టుకొచ్చేయాలి. కాదు గురువుగారు విషం తాగుతాను అన్నాడు అనుకోండి, రాత్రి 10ంటికి విషం పట్టుకొచ్చేయాలి కదా. గురువుగారు ఏమి చేసి చెప్తే చేయాలి కదా. విషం పోసేయంటే పోసేయటమే, కుంకుడుకాయ పోయంటే పోసేయటమే. నమ్మితే అలా నమ్మాలి, పరాకాష్ఠా భక్తితో నమ్మాలి. మా గురువు గారు చెప్పారు, నమ్మాను, ఈ లింగం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ లింగాన్ని ఇక్కడికి పట్టుకురాగానే నీకు కిరాతకుడు వల్ల ముక్తి అన్నాడు. ఆయనకి దివ్య దృష్టి ఉండదన్నమాట అనుకుని వెంటనే ముందు గురువు గారు అని పిలిచాడు. ఆ పక్క గదిలో గురువుగారు హారతి సిద్ధం చేస్తున్నాడు శివుడికి. ఇప్పుడు ఈ పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, ఇది ధ్యానం అయిపోయాక ఆఖరి హారతి ఇవ్వాలన్నమాట. ఎప్పుడు చివరిలో హారతి ఇవ్వాలంటాయి, మంగళహారతి ఇవ్వాల్సిందే చివరిన. గైకో నా బిహారతి గౌరీ దేవి అని పలిగితే ఆయనకి ఆనందం. ఆ హారతి సిద్ధం చేస్తున్న ఆయన పరుగును వచ్చాడు. ఆయనకి విషయం అర్థమైంది, తెలుసు కదా, ఆయన దివ్య దృష్టి కలిగిన వాడు. చూచావా నాయన నంది, ఆనాడు అడవిలో ఎందుకు లింగం ప్రతిష్ఠించమన్నానో, ఈ లింగము కిరాతకుడి కంటపడుతుంది, వాడు పూజిస్తాడు, ఆ పూజ నీకు అసహ్యం కలిగిస్తుంది, అప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటావు, లింగం నేను ఇక్కడికి లాక్కొస్తే వాడు శివలింగం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాడు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతాడు. వాడు ప్రాణత్యాగం చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు, వాడికి ముక్తి వస్తుంది, వాడితో పాటు నీకు ముక్తి వస్తుంది. ఎంత ప్రణాళిక వేసుకుని అవంతిపురానికి దూరంగా ఉన్న అరణ్యంలో నీ చేత శివలింగ ప్రతిష్ఠ చేయించాను, అందుకు చేయించాను. గురువులు పీఠం పెడితే దాని వెనకాల ఇంత అంతరార్థం ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడెక్కడో మురిక్కాల దగ్గర, దిక్కుమాలాల దగ్గర ఎందుకు పీఠం కట్టారు అంటే ఎంతో మందిని అనుగ్రహించడం కోసం, లేకపోతే ఒట్టినే ఆ పని చేయరు. నిజంగా గురువు గారు ఆ అడవిలో కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా ఒక లింగం ఈయన చేత ప్రతిష్ఠ చేయించి ఉంటే ఆలయం ఉండేదేమో, ఈ కుటుంబం ఏదో కొత్త శుభం పొందుతారు, అందులో సందేహం లేదు. కానీ ముక్తి ఎలా వస్తుంది వెంటనే? ఒక భక్తుడు లోకానికి ఎలా అందుతాడు? ఆ కిరాతకుడు అనే భక్తుడి చరిత్ర మనకు ఎలా తెలుస్తుంది? తద్వారా ఈ కథ విని మీరు ధరిస్తారు, ఈ కథ విన్న వాళ్ళందరికీ ఈ జన్మలో ముక్తి లభిస్తుంది. అంటే శ్రద్ధతో నమ్మితేలండి. ఆ గురువుగారు ఇలాగే చెప్తారు, బోడి కిరాతకుడి కథ మనం వినడం ఏమిటనుకుంటే భక్తి ఉండదు, ముక్తి ఉండదు. కాబట్టి అనేక రకాల ఉపకారములు లోకములకు చేయడం కోసమే గురువులు ఇలాంటి ప్రణాళిక వేస్తారన్నమాట. అని ఇప్పుడు నందీశ్వర, మా నంది దగ్గరికి వచ్చిన కారణమేమి అన్నాడు. కిరాతకుడు ఈ నందిని, అతనితో పాటు ఎవరు వస్తే వారందరినీ కైలాసానికి తీసుకురమ్మన్నాడు. అందుకే మా దైవం ఈశ్వరుడు నన్ను ప్రమదగణాల్ని పంపాడు. ఇప్పుడు మాతో పాటు కిరాతకుడు ఉన్న చోటికి వచ్చి అక్కడ నుంచి కైలాసానికి వచ్చేవాళ్ళు ఎంతమందో చెయ్యొద్దండి. ఇదంతా క్షణాల్లో జరగాలి. మళ్ళీ వీరునామా రాసి వస్తాం, బెంగుళూరు ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చే స్టైఫండో లేకపోతే పిఎఫ్ఓ ఇదంతా భవిష్యత్తులో రాబోయే పెళ్ళానికి వచ్చి ఇచ్చి వస్తాం, లేకపోతే అక్కడ ఇల్లుంది కొడుక్కి ఇచ్చి వస్తాం, ఇక్కడేమో కారు ఉంది, ఈ పాతకాలపు మాంధాత కాలపు నాటి కారు ఏమో మా మనవడికి ఇచ్చి వస్తాను, ఇవన్నీ అనడానికి వీల్లేదు, తక్షణం వచ్చేయాలి. శివుడు కనుక విమానం తీసుకొచ్చాడు అనుకోండి, నందీశ్వరుని పంపాడు అనుకోండి, మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఇక వీలునామాలకి వీరుకి అవకాశం ఉండదు. అక్కడ వీలు చూసుకుని వెళ్ళాలి తప్ప మన వీరు కోసం ఆయన ఎదురు చూడదు కదా. కాబట్టి ఈ క్షణమే నిజంగా శివుడు ఇక్కడికి విమానం పంపితే ఎంతమంది వస్తారు చెప్పండి. చూసారా, ఇద్దరున్నారు. కనీసం ఆ మాత్రమైనా ఉండాలి. అమ్మా మీ ఇద్దరు చివరి వాళ్ళు, మీరు అలాగే వీళ్ళవారు అసలు గారు కంగారు పడకండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళంతా వస్తారంటే బ్రహ్మండోయ. నిజంగా కైలాసానికి వెళ్ళిపోవాలనుకుంటే అక్కడి నుంచి వాళ్ళకి బెంగ అనమాట. నాగోలు క్రాసు రోడ్లో 4వ నెంబర్ ఇల్లు, దీన్ని నేను వీలునామా రాయకుండా ఎలా వస్తా అని పాడుకోకుండా ఎంతమంది ఉండగలుగుతారు? చాలా కష్టం ఇది అంటంగా. ఇప్పుడు చక్రపాణి గారు వచ్చేమంటే ఏమొస్తారు? ఈ కెమెరా అప్పచెప్పద్దా, లైవ్ ఇవ్వద్దా? ఎంత గొడవ అది, ఇదంతా పెద్ద గొడవ. ఎవడో ఒకటి అప్పగించకుండా
సరే పాప ఆయన మంచివాడైతే వస్తాడు అనుకోండి. ఈ అబ్బాయిని అంటే అయ్యి బాబా బోల్డ్ బైకులండి ఇక్కడ మాకు రోజుకి ఎంత డబ్బు వస్తుంది, మీరు వచ్చేమంటే శివుడి దగ్గరికి వచ్చేస్తే మా ఇంట్లో ఏమైపోతారు అని అనిపిస్తుంది. ఇది మానవ సహజం, ఇది భ్రమ. ఎంత మనము ధ్యానము చేసినా, పురాణము విన్నా, ఎన్ని విన్నా తక్షణం కైలాసం అంటే మాత్రం ఆలోచిస్తాను. అదే జరిగింది ఇక్కడ. నందిగారి భార్య నేను వచ్చేస్తానండి, పిల్లలు మాత్రం ఇంకొంచెం టైం తీసుకుంటామన్నారు. సేవకుల్లో కొంతమంది వస్తామన్నారు, కొంతమంది ఇక్కడ చాలా బాగుందండి మా కోసం స్పెషల్ రూములు కూడా కట్టారు కింద, మా రూములు మావి, ఏదో మా రూములో మేము ఉందామంటే కొంతమంది అందులో పుస్తకాలు వేస్తున్నా పుస్తకాలు పక్కకు తోసి అందులో ఉంటాం కానీ మేము ఎక్కడ వస్తామండి అన్నవాళ్ళు సేవకులు అక్కడ ఉండిపోయారు. ఒక్క గురువు గారు మాత్రం నంది నీ చేత లింగ ప్రతిష్ఠ చేయించిన వాడు నేను, కాబట్టి నేను కూడా వచ్చేస్తున్నాను అన్నాడు. అందరినీ ఎవరు వస్తామంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నందీశ్వరుడు ప్రమదగణాలు పట్టుకుపోయారు. ఉంటామన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ ఉంటామన్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉన్నారండి బాబు. ముక్తి రాలేదట పాపం. ఎందుకని? మహాయోగం పట్టింది వాళ్ళకి. ఆ యోగాన్ని చేజేతులారా పాడు చేసుకున్నారు. ఇదే దృష్టిలో పెట్టుకోండి మీరు. మహానుభావుడు ఎవరు? భక్త తుకారం. తుకారం అని ఏమర్థం చేసుకుంటే పెళ్ళం ఇంత అన్నం పెట్టింది పుణ్యాత్పురాలు, పతివ్రతే. కానీ గరుడ వాహనం వచ్చే సమయానికి ఇంట్లో కూర్చుని మీరు అలాగ దాని మీద ఎక్కి గరుడ వాహనం మీద 4 సార్లు ట్రిప్పులు వేసిరండి అండి. మళ్ళీ ట్రిప్ వస్తుందా? నీకోసం రాదు. రా అంటే కూడా వచ్చేస్తేనే ముక్తి వస్తుంది ఎప్పటికైనా. పిచ్చి వేషాలు వేసి ఇక్కడ ఉందాం, నాకు కడుపే కైలాసం, తనువే వైకుంఠం, నా కుటుంబమే సర్వస్వం అనుకుంటే ఈ కుటుంబ పోషణ కోసం మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ చస్తూ ఉంటారు, ఎప్పటికీ ముక్తి లేదు పాపం. నాకు ఎప్పటికి కూడా ఆశ్చర్యమట. పాపం ఆ నంది వంశంలో వాళ్ళు ఇప్పటికీ ఆ పరిచారకులతో పాటు జన్మ ఎత్తుతూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ముక్తి రాలేదు పొమ్మన్నాడు పురాణం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యులు ఎంత హాయిగా చెప్పాడండి. గోవింద గోవింద అంటూ గోవిందుడిని సేవించు. భజ అంటే సేవించుము. ఎవరిని? గోవిందం, గోవిందుని. దానివల్ల లాభం ఏమిటి? మళ్ళీ పుట్టవు. పునరపి జననం అంటే మళ్ళీ జన్మిస్తున్నావు, మళ్ళీ మరణిస్తావు. పుట్టాక చావక తప్పదండి. ఇప్పుడు మనం ఏదో కుర్రవాళ్ళం అనుకోవద్దు. నేనున్నాను ఇప్పుడు ఏదో 30 ఏళ్ళు వయస్సు, రేపైనా ముసలితనం వస్తుంది, జుట్టు మెరిసిపోతుంది, వేసం మెరుస్తుంది, ముసలాళ్ళు అయిపోతారు. ఎవరైనా ఈ తాతగారి లెవెల్కి వెళ్ళాల్సిందే. ఈ లెవెల్కి వెళ్ళాక వేరే లెవెల్, ఆ లెవెల్ నుంచి మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తాడు. ప్రవేశించాక మళ్ళీ కేర్ కేర్, ముసలితనంలో మళ్ళీ బేర్ బేర్. ఇది తప్పవు. ఈ భయంకర సంసారంలో ఏమున్నది సుఖం? ఈ సంసారం దుస్తరం అంటే దాటడానికి వీలు కానిది. ఇందు నుంచి రక్షించు, రక్షించడానికే నిన్ను తలుచుకుంటున్నాను అని గోవిందుడు తలుచుకోమన్నాడు ఆయన. లేకపోతే ఇలా పడుతూనే ఉంటారు, 2 జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు. ఎప్పటికంటే అంతది, ఎప్పటికి ముక్తి, ఎప్పటికీ ఈ పరమేశ్వరుడి సన్నిధానానికి వెళ్ళగలుగుతామో తెలియదు మనకి. అలా పుట్టడం చావడం, దీనివల్ల ఏ సుఖం ఉన్నది? దేన సుఖము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకి పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం ఉందా? కీర్తి ఉందా? ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలడం వల్ల ఏమి లాభం ఉన్నది? పుట్టని చావని మంచి మార్గంలోకి వెళ్ళాలి, అది సరైన బుద్ధి అని ప్రహ్లాదుడు ఈ పద్యాన్ని రాక్షసుల పిల్లలకి చెప్పాడు, తన తోటి పిల్లలకి చెప్పాడు. ఏం చేస్తాం? ఇవన్నీ కర్మయోగాలని చెప్పారు కదా. నాకు ఎంత జాలి వస్తుందంటే తుకారం సినిమా చూసినప్పుడల్లా అసలు ఈ సంసారానికి ఎంతో స్తంభంలో ఉంది, పాలు పితికింది, ఎన్ని చేసింది, ఏం లాభం? భర్త మీద ఉండవలసినంత నమ్మకం లేదు. పతివ్రతగా భక్తి ఉంది, కానీ ఈ భర్త మహాత్ముడు ముక్తికి తీసుకెడతాడనే నమ్మకం లేకపోవడం వల్ల దురదృష్టం వల్ల అక్కడే ఉండిపోయింది. సరే, ఆయన నమ్ముకున్న సామాన్యులు, రైతులు కూడా వెళ్ళగలిగారు. కాబట్టి ఇలా గురువులు వెంట ఉన్నంత మాత్రం చేత ముక్తికి వెళ్ళాలంటే అంత తేలిక కాదు, నమ్మకం కూడా ఉండాలి.
కొద్దిమంది వెళ్ళారు. వీళ్ళందరి కోసం శివుడు అక్కడ ఎదురు చూశాడు. వీళ్ళందరికీ శివస్వరూపాలు ఇచ్చాడు. ఇచ్చి, నాయన నువ్వెంతో అదృష్టవంతుడివిరా నంది, అరణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేసావు మీ గురువు గారి దయ వల్ల. ఈ కిరాతకుడు అక్కడికి రాబట్టి నీకు కూడా ముక్తి వచ్చింది అనగా వెంటనే ఆయన ముందు కిరాతకుడికి నమస్కరించాడు, గురువు గారికి నమస్కరించాడు. శివుడు కదా ఎదురుగుండా ఉన్నది, పరమేశ్వరుడికి కాదు, ముందు గురువుకి కిరాతకుడికి నమస్కరించి ముక్కంటి. ఇతడు అదృష్టవంతుడు, సులభ భక్తితో భక్త సులభుడువైన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన దయవల్ల నాకు నీ లోకానికి వచ్చే యోగం వచ్చింది. అతనిలాగే అతని పక్కన నేను ఉండి నిన్ను చూడాలని కోరుతున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఈ బోయేవాడికి ఈ రోజు నుంచి మహాకాలుడు అని పేరు పెడుతున్నాను. మా మహానంది ఎలాగో ఉన్నాడు, అతనితో పాటు నువ్వు కూడా నంది అనే నామంతో నువ్వు ఎడం వైపు ఉంటావు, వాడు కుడి వైపు ఉంటాడు. మీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు ద్వారపాలకులుగా పక్కనుండి నన్ను చూడండి, మిగతా కాలాల్లో భక్తులతో పాటు కూర్చుని చూడండి, శాశ్వతంగా కైలాసం ఇచ్చేశాను అన్నాడే. స్వయంగా శివుడు అన్న మాట వినండి, ఏకో నంది మహాకాల ద్వౌ ఏతౌ శివవల్లభౌ. ఈ ఇద్దరు శివుడికే ఇష్టులయ్యారు. ఒకడేమో నంది, మరొకడు మహాకాలుడు. వాడు నల్లగా ఉండడం వల్ల భూలోకంలో వాడిని మహాకాలుడు అన్నారట. ఇప్పుడు ఆయన నువ్వే మహాకాలుడు అన్నారు. అంటే మహామృత్యువుని అదుపులో పెట్టిన కాలస్వరూపుట్టే ఏకంగా. కాలుడు అంటే మృత్యువు. శివుడికి మహాకాలుడు అని ఎందుకు పేరు? మృత్యువుని జయించిన వాడు ఆయన. ఆయనే మృత్యువు, ఆయనే మృత్యువునికి కూడా యజమాని. ఇప్పుడు నువ్వు నా స్థాయికి వచ్చావు. నువ్వొక పక్కన, అతడొక పక్కన, మీ ఇద్దరు కూడా నాకు పక్క పక్కన నిలబడి ద్వారపాలకులు అవుతారు, నాకు పరిచారకులు అవుతారు, ఉపచారకులు అవుతారు. నిరంతరం కైలాసంలో ఉండి నన్ను చూస్తారు. మీకు శాశ్వత కైలాసం ఉంటుంది, ఏనాటికి భ్రష్టత్వం ఉండదు. మళ్ళీ కైలాసం నుంచి శాపం వల్ల భూలోకానికి వస్తారండే కొంతమంది, అలా మీరు రారు అన్నాడు ఆయన. ఎంతో మంది శివుడి సన్నిధానం నుంచి భూలోకానికి వచ్చారు. ప్రమదగణాల్లో కొందరు అప్పుడప్పుడు శాపానికి గురై భూలోకానికి వచ్చి మళ్ళీ శాప విముక్తి అయ్యాక వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన ఘంటసాల వారంటే. అందుకే ఆయన అంత అద్భుతంగా పాడాడు. కైలాసం నుంచి వచ్చి 54 ఏళ్ళుండి శాప విముక్తి అవగానే వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడప్పుడు మనందరం అలాగే వస్తాం. నేను కూడా అలా వచ్చినవాడిని. ఈ విధంగా ఈశ్వరుడు వాళ్ళని కైలాసానికి పంపాడు. ఈ కథ అంతా ఎవరు చెప్పారు? ఇది అది మనం మర్చిపోకూడదు. ఎవరు? శిలాదుడు అని పిలువబడే నందీశ్వరుడు చెప్పాట. నందీశ్వరుడికి శిలాదుడు అని కూడా పేరు. చాలా గొప్పవాడు ఆయన. శిలాద తనయుడు, శిలాదుడు అని పిలువబడేటటువంటి వాడు శైలాదేన అంటే శిలాదుడు కొడుకైన నందీశ్వరుని చేత ఈ కథ చెప్పబడింది. ఎవరికి? బ్రహ్మాదులకి. అది మర్చిపోవద్దు. వింటున్నవాడు బ్రహ్మాదులు, చెబుతున్నవాడు నంది. చూశారా? సామాన్యులు కూడా శివధర్మం ఆచరించి శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు. శివుడు సులభుడు. ఒక్క రుద్రాక్ష ధరించి ఈ రుద్రాక్ష నాకు ముక్తి ఇస్తుంది అంటే రుద్రాక్ష వల్ల ముక్తి పొందుతాడు. ఎంత విభూతి ధరించి చాలు, భస్మ దిగ్ధ అంగముల వల్ల తరిస్తాను, ఒంటికి బూడిద పూసుకుంటే, ఒంటికి విభూతి పూసుకుంటే తరిస్తాననుకుని రోజు ఎంత విభూతి తీసుకుని ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యువర్ వృక్షీయ మామృతాత్తు అని బూడిద పూసుకున్నంత మాత్రం చేత శివానుగ్రహంతో తరిస్తాడు. శివధర్మం సులభం. చాలా స్వల్పమైన శివధర్మం ఆచరిస్తే వాడు శివుడైపోతాడు. అందుకే భక్త సులభుడు అని పేరు ఆయనకి. ఏ పాపినః అస్య ధర్మిష్ఠాగా అంధాక మోకాశ్చ పంగవః కులహీనాః దురాత్మానః స్వపచాః అపి మానవాః. ఈ భూలోకంలో పరమ పాపాత్ములు, అధర్మం ఆచరించేవాళ్ళు, అంధాహ అంటే గుడ్డివాళ్ళు, మోకాశ్చ మోగవాళ్ళు, పంగవహ పంగుహు అంటే కుంటాడు, పంగవహ బహువచనం కుంటివారు, కులహీనాహ కులభ్రష్టులు, దుర్మార్గులు, స్వపచాహ అంటే కుక్క మాంసం తినేటటువంటి వాళ్ళు. స్వ అంటే కుక్క, దాన్ని తినేవాళ్ళు స్వపచులు అన్నమాట. ముష్టింపచ అంటే ముష్టి అన్నం తినేవాడు, పిడికెడు అన్నం తినేవాడు. పచ అంటే తినేవాడు అన్నవాడు, వండుకు తినేవాడు.
శపచాహ అంటే కుక్కను వండుకు తినేవాళ్ళు. అటువంటి మానవులు కూడా శివ కథ విని శివుడి మీద భక్తి పెంచుకొని శివుడి మీద ఇన్ని నీళ్లు పోసి పత్రి వేస్తే వాళ్లే తరిస్తారంటే ఇక భక్తులు భక్తితో శివుడి కథ వింటే వాళ్ళు తరించకుండా ఉంటారా? తప్పక తరిస్తారు. కలియుగంలో సులభమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో సికతామయం, సికత అంటే ఇసుక, ఇసుకతో తయారు చేయబడిన శివలింగమును సైకత లింగము అంటారన్నమాట. అలాంటి లింగమును పూర్ణిమ నాడు, ఏకాదశి నాడు, మాస శివరాత్రి నాడు పూజిస్తే వాడు 32 కోట్ల జన్మలలో చేసిన మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు. 32 కోట్ల జన్మల పాపాల నుంచి విముక్తి పొందుతాడు. నేను ఇంత 2-3 సార్లు ఎందుకు చెప్తానంటే వినేటప్పుడు స్పష్టత ఉంటే మీకు బాగా అర్థమైతే ఆ పని చేస్తారు కనుక. ఏకాదశులు, పూర్ణిమ, మాస శివరాత్రుల్లో ఇసుకతో చేసిన లింగమును పూజించిన వాడు 32 కోట్ల జన్మల పాపముల నుండి విముక్తి పొందుతాడు. అందుకే చెప్పాడు సుస్పష్టంగా, లింగం సికతామయం ఏ పూజయంతి విపశ్చితః తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్యా విచారణ. ఏమీ అనుమానించవద్దు అని ఎత్తుకున్నాడు. అనుమానించవలసిన అవసరము లేని పని చెబుతున్నాను. విపశ్చితః అంటే పండితులు. నిజానికి పండితులను ఎందుకన్నాడండి? ఆ పని చేస్తే వాడు పండితుడి కింద లెక్క. ఇప్పుడు నేను చెప్పే పని చేసిన వాడే పండితుడు, చేయకపోతే వాడు పండిట్ కాదు, బ్యాండిట్, బందిపోడు దొంగ. నేను చెప్పే పని నమ్మి చేస్తే వారు పండితులు. ఎవరు ఆ పండితులు? ఇసుకతో చేసిన శివలింగమును ఏకాదశులలో, పూర్ణిమ నాడు, మహాశివరాత్రుల్లో పూజించే వాళ్లే పండితులు. అటువంటి వారు రుద్రలోకం గచ్చంతి, కైలాసమునకు వెళ్లి శాశ్వతంగా నివసిస్తారు. వారు భ్రష్టులు కాదు. ఇక ఇవన్నీ చేయలేకపోయినా పర్వాలేదు. శివలింగమును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల వచ్చే లాభములేమిటో, శివలింగ ఆవిష్కరణ ఘట్టమేమిటో చెబుతా వినండి. శివలింగం అనేక పర్యాయములు మానవ శ్రేయస్సు కోసం భూమికి వచ్చింది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువు యుద్ధం చేస్తే అగ్నిస్తంభ రూపంలో శివుడు లింగంగా మారాడు కదా. దానికి ముందు ఇంకోసారి శివుడు లింగ రూపంలో వచ్చేటండోయ్. కేవలం అరుణాచలంలో శివలింగం ఆవిర్భవించడమే కాదు, దానికి ముందు కూడా ఓసారి శివుడు లింగం అయ్యాడు. అది చాలా మందికి తెలియదు, అది చెబుతున్నాను అన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే శివుడు ఎప్పుడూ లింగమని అన్నారు. శివుడు చాలా పర్యాయములు లింగ రూపం ధరించాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల కథ ఎలాగో ఉంది కదా, బ్రహ్మగారు పైకి విష్ణువు కిందకి వెళ్ళాడే, ఆ వెళ్ళడం వల్ల ఒకసారి లింగ రూపం వచ్చింది. దానికి ముందు అసలు లింగ రూపం ధరించడానికి ఋషులు కారకులు అయ్యారు. ఆ కథ చెబుతున్నారు. శివుడు కొంతకాలం భిక్షాటన చేయాలనుకున్నట్ట. భిక్షాటన వల్ల కూడా భక్తులను తరింపజేయచ్చు. మీ ఇంటికి ముష్టివాడు వచ్చి భిక్షాందేహి అంటే ఆ ముష్టివాడిని పరమాత్మ కింద భావించి ఆయన భిక్షాపాత్రలో ఎంత అన్నం వేస్తే దానివల్ల మీరు తరిస్తారు. ఈ విధంగా భిక్షుకులు మనల్ని తరింపజేస్తున్నారు. భిక్ష చాలా గొప్పది. అడుక్కు తినేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే శివుడేట. ఇక అడుక్కునేవాడికి ఇంత అన్నం పెట్టేవాడు వాడు శివుడేట. అందుకని భిక్షుకుడు, భిక్షాదాత ఇద్దరూ కూడా శివస్వరూపులను లోకానికి చాటడం కోసమని శివుడు దారుకావనంలో, అంటే నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రాంతంలో భిక్షకు బయలుదేరాడు. ద్వారక దగ్గర ఉంటుంది అది. నాగేశం దారుకావనే అని చెప్పుకున్న స్థలంలో మొన్న మధ్యనే మేము సప్తాహం చేసి వచ్చాం, భాగవత సప్తాహం. చాలా గొప్ప అద్భుత జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశించి విశాలకే. ఇవి 12 జ్యోతిర్లింగాలు. అసలు తలుచుకుంటేనే సాయం ప్రాతః పఠేందర, సాయంకాలము ఉదయము వీటిని ఒక్కసారి చదువుకుంటే తలుచుకుంటే సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.
7 జన్మలలో చేసిన పాపాలు పోతాయట. ఇక చూస్తే ఎంత పుణ్యం ఆలోచించండి. అటువంటి వాటిల్లో భాగంగా ఈ దారుకావనంలో అప్పటికింకా జ్యోతిర్లింగం రాని క్రితం ఈశ్వరుడు అక్కడ కొంతకాలం ఒక భిక్షుకుడి రూపంలో భిక్షాటన చేశాడు. జడలు ధరించి, చేతిలో ఒక శూలం పుచ్చుకొని, డమరుకం పుచ్చుకొని, తెల్లని రూపంతో ఆయనే శివుడని లోకానికి తెలియకుండా ఒక రూపం ధరించి, ఈ రూపంతో భిక్షాపాత్ర పుచ్చుకొని భిక్షాందేహి అన్నాడు. అప్పుడు ఆయన దిగంబరుడు, ఒక్క వస్త్రం కూడా ధరించలేదు, గోచి కొట్టు కూడా పెట్టుకోలేదు. ఇక పేచీ ఏముంది? జటాజోటాలు ధరించి చేతిలో ఒక కపాలం పుచ్చుకున్నాడు, బ్రహ్మ కపాలం పుచ్చుకున్నాడు. ఈ దారుకావనంలో ఆ రోజుల్లో మహానుభావులైన ఋషులు కొన్ని వేల మంది తపస్సు చేసుకుంటున్నారు. ఆ ఋషులంతా పగటిపూట సముద్ర స్నానం చేసి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవారు, అక్కడే జపతపాలు చేసుకుని. ఆ ఋషులంతా సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటున్న సమయంలో ఈయన వచ్చి దిగంబరుడుగా, గొడ్డలు లేకుండా, చేతిలో భిక్షాపాత్ర పుచ్చుకుని భిక్షాందేహి అంటారు. ఎక్కడ? ఆశ్రమాల దగ్గర. భిక్షాందేహి అనగానే ఈ ఋషుల భార్యలందరూ బయటకు వచ్చేవారట. వాళ్ళు మొదటిసారిగా శివుడు చూసినప్పుడు వాళ్ళకి మతేపోయింది. ఎవడి ఇతడు? ఈ అపూర్వ తేజస్సును చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎంత మహా తేజస్సు కలిగిన ఈయన జడలు ధరించి బట్టలు లేకుండా భిక్షాందేహిని యాచించడం ఏమిటో ఈయన చూస్తే సమస్తలోక పాలకుడు ఈయన రుద్రుడిలో ఉన్నాడు చూడటానికి అనుకున్నారు. ఎవరికి వాళ్ళే ఈ రోజు భిక్ష నేనేస్తానంటే నేనేస్తాననేవారట. ఇక అక్కడి నుంచి పోటాపోటీలుగా వాళ్ళందరూ భర్తలు వచ్చేలోపు ఆయన కోసం కొంతమంది దద్దోజనం వేశారు, కొంతమంది కట్టుపొంగలి, కొంతమంది పులిహార, కొంతమంది యవలు, కొంతమంది నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు. నువ్వులతో కూడా పాయసం చేస్తారంటే నువ్వులు పాయసం మరి నేను ఎప్పుడు అనలేదు, ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి. ఇలాంటి రకరకాల పిండి వంటలు వేశారు. ఎన్ని వేసినా పాత్ర నిండేది కాదు, మాయిదారి పాత్ర చూడడానికి ఎంత పుర్రే. వీళ్ళందరూ ఏం వేసినా ఏది అనివట్ట. ఏమిటి ఏకంగా బస్తా బియ్యంతో పులిహార పట్టుకొచ్చి అందులో వేస్తే ఏం కనపడదు, ఎంత పాయసం వేసినా ఏముండదు అనుకునేవారు వాళ్ళు. అప్పటికే ఆయన తృప్తిపరచడానికి ఎన్నో పిండి వంటలు వేసి వేసి విసిగిపోయారు. అవన్నీ పుచ్చుకుని ఆయన వెళ్ళిపోయేవాడు. ఒక రోజున ఒక ఋషిగారి భార్యకు అనుమానం వచ్చింది. ఈ చుట్టుపక్కల అమ్మలక్కలందరినీ ఋషుల భార్యలు కూర్చోబెట్టింది. ఈ భిక్షుకుడు విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు మనం ఎంత ఆహారం పెట్టినా తృప్తోస్మి అండం, తృప్తి పొందానండం, అందులో ఏం వేసినా నిండదు. ఇదేదో విచిత్రంగా ఉంది. అయనావహం మండ ఎందుకు నిండదు అంది ఆవిడ. ఏమోనమ్మా అదే ఆశ్చర్యంగా ఉంది, అది మాయో ఇంద్రజాలమో ఇంకోటో తెలియటం లేదని ఇంకొక ఆవిడ అంది. ఎందుకు వచ్చింది? ఆయన వచ్చినప్పుడు ఆయన్ని అడిగేస్తే పోలేదా? ఏం పాత్ర అది, అందులో ఏమన్నా ఉందా, దాంట్లో చిల్లుందా, అది పాతాడానికి రహస్యంగా పోతుందా అని అడిగేద్దాం అన్నది ఒక ఆవిడ. ఇలా అనుకుని మర్నాడు శివుడు భిక్షాటనకు రాగానే కొంచెం మాట్లాడడంలో దిట్టయిన ఒక ఆవిడ లేచింది. వచ్చేవాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారంటే కొంతమంది మాటలు భలే దిట్టంగా ఉంటాయి, భలే మాట్లాడేస్తారు వాళ్ళు అనమాట. అందుకే బాగా మాట్లాడే భార్యను తెచ్చుకుంటే భర్త గారు సైలెంట్గా కూర్చుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కారులో కూర్చున్నారంటే భార్యగానే మాట్లాడుతుంది, భర్త గారే మాట్లాడతారు, తిక్కులు మనకుండా కూర్చుంటాడు. ఇక అక్కడే ఆవిడ లేచిపోతుంది అనమాట. రకరకాల కబుర్లు చెబుతున్నా, అమెరికాలో అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ నన్ను పాము కాటేసింది, ఇక్కడికి కాటేసింది, ఎక్కడ లేని కథలు వస్తాయిలేండి. అలా బాగా మాట్లాడడంలో ఆరితేరిన దిట్టయిన ఒక ఆవిడ ఆయనతో ఇలా దిట. కోసిత్వం భిక్షుకో భూత్వాగతోత్ర మహామతే. భిక్షుక, నువ్వెవరివి, ఎందుకు ముష్టెత్తుతున్నావు? ఇంత పవిత్రమైన ఋషుల ఆశ్రమం దగ్గరకు వచ్చి కాసేపు కూడా కూర్చోవు, పైగా గుడ్డ కూడా ధరించవు. సరే, గుడ్డలు ధరించకపోవడం అనేది భిక్షుకుల యొక్క అలవాటు అనుకో, అది పక్కన పెట్టు. మేము ఎంత భిక్ష వేసినా నీ భిక్షాపాత్ర నిండదు, నీ కడుపు నిండినట్టు కనపడదు. మా ఐదారి కడుపు అలా లోపలికి పోయి సన్నగా ఉంటుంది. కొంతమంది అండి పక్కగా బలి ఉంటారండి, కేజీ బియ్యం పన్నం తినమనండి వాడికి పొట్టరాదు. అదేం కర్మమో కానీ కొంతమంది ఇంత తింటే ఇంత పొట్టు ఉబ్బిపోతుంది, మరి గ్యాస్ ఎక్కబోయి ఉండదు. కొంతమందికి ఏమో లేదన్నా ఉబ్బుతుంది. మా తాతగారు చూడండి, అసలు పొట్టే ఉండదు. అలాగే నేనేం తిననుకోలేదు. పిలిస్తే ఇప్పుడు బస్తా బియ్యంతో ఎవరన్నా కావాలంటే పిలవండి, బస్తా బియ్యం పులిహార చేసి పెట్టి, బియ్యం కాదు బియ్యంతో వండిన అన్నంతో పులిహార, ఉత్తి బియ్యం కాకుండా
పోటీ పడితే జాంబవంతుడు తినగలరు. ఏదో భగవంతుడు ఇచ్చిన వరం ఉంటుంది. నీకేమో పొట్టరాదు, మనిషి చక్కగా సన్నగా ఉంటావు, మంచి తెల్లని రూపంతో సుందరుడివి, అయినా దిగంబరుడివి, ఎంత అన్నం పెట్టినా ఈ భిక్షాపాత్ర నిండదు. పోనీ అదేమన్నా రహస్యంగా తింటున్నావు అంటే తిన్నట్టు అనిపించదు, నీ పొట్ట నిండదు. ఏమిటి కారణము అన్నది. అప్పుడు ఆయన నవ్వి, ఏమో నాకు పేరు లేదు, ఊరు లేదు, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఇక తృప్తి అంటారా, ఈ అన్నాలతో నా కడుపు నిండదు. నా కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేక మార్గం ఉన్నది. ఆ మార్గం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నా కడుపు నింపుతారేమో అని వచ్చాను. కానీ మీరు అందరూ అన్నం వేస్తున్నారు, పళ్ళు వేస్తున్నారు, కూరగాయలు వేస్తున్నారు, ఆఖరికి క్యాబేజీ పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ కూడా వేస్తున్నారు. కానీ మాట వరుసకు కూడా నాకు కడుపు నిండే పకోడీ వేయటం లేదన్నాడే. వెంటనే అర్థమైపోయిందండి ఋషులకి, ఋషుల భార్యలకి. నాకు పేరు లేదు, ఊరు లేదు, అంతటా ఉంటాను, నాకు కడుపు నిండాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆహారం కావాలని అన్నాడంటే ఈయన సందేహం లేదు, ఈశ్వరుడు. శివుడు కాకపోతే పతివ్రతల దగ్గరకు వచ్చి దిగంబరంగా తిరిగి బతకగలడా? ఇంకోటి ఎవడన్నా వ్యతిరేషం వేస్తే ఢామ్ అంటాడు. దిగంబరుడై ఇంత నిర్వికారంగా ఇలా ఉంటున్నాడంటే ఈయన శివుడు అనుకుని వెంటనే మహాత్మా కైలాసపతి ఏ భిక్ష కోరి ఇక్కడికి వచ్చావు అని ఆ అడిగినవాడు కాళ్ళు గట్టిగా పట్టేస్తుంది. ఇంకేముంది, ఈయన ఒక్కసారి ఆకాశం అంత శరీరం ధరించాడు, కొండంత శరీరం ధరించాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టడంతో మతిపోయి ఆవిడ పార్వతిగా పుట్టి ఇంకా నన్ను పెళ్లి చేసుకోలేదు కనుక ఆవిడ కోసమే పార్వతి అంటూ ఈ వనంలో తిరుగుతానన్నాక, మరి నీకు ఏది ఇష్టం భిక్ష అంది మళ్ళీ ఇంకో అమాయకురాలు లేచి. అప్పుడు ఇంకొక ఆవిడ లేచి, ఇప్పటికీ అర్థం కాలేదా మీకు, సర్వేశ్వరుడికి ఇష్టమైన భిక్ష ఏమిటి? భక్తి. శివ శివ శివ, రుద్ర 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 అంటే ఆయన ఆనందపడతాడు. అప్పుడు ఆయన కడుపు నిండుతుంది, అప్పుడు భిక్షాపాత్ర నిండుతుంది. అనగానే వెంటనే వాళ్ళు శివ శివ శంభో హర 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 శంభో అన్నారు. భిక్షాపాత్రంతో లోపలాడుతూ అన్నంతో నిండిపోయింది కండో. అప్పటిదాకా లోపలికంటా ఉన్న బొజ్జ కొంచెం మరీ ఎక్కువ ఉపగలేదు, కొద్దిగా బొజ్జ వచ్చింది, బుల్లి బొజ్జ వచ్చింది. ఆయన సంతోషపడి, మీ అంతా సంపూర్ణంగా నాకు భిక్ష వేశారు, ఇది నేను కోరుకునే భిక్ష, నా భక్తులు నాకు నామస్మరణమే భిక్షగా ఇచ్చెదరుగాక, భక్తియే భిక్షగా ఇచ్చెదరుగాక అన్నాడు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు అన్నం వండినప్పుడల్లా భక్తితో శివనామస్మరణం చేసి ఆయనకి పెడుతున్నారు. ఆయన తింటున్నాడు, తిన్న తర్వాత అక్కడ బ్రేవ్ అని వెళ్ళిపోతున్నాడు. కొద్ది రోజులు గడిచింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. రేపు మళ్ళీ యథాప్రకారంగా వస్తారు. ఒక చిన్న విషయం ఏంటంటే, శుక్రవారం నాడు పుస్తకావిష్కరణ చేయాలనుకున్నాం దేవీ భాగవతం. కానీ పరమభక్తులు కొంతమంది ఆవిష్కరణ చేయవలసిన అవసరం ఉన్నది. అందుకని ఆవిష్కరణ సోమవారానికి వచ్చాం. ఒక్క 2 రోజులు మాత్రమే వాయిదా వేశాం, మీరేమనుకోవద్దు. సోమవారం నాడు దేవీ భాగవత పుస్తకావిష్కరణ ఇక్కడ జరుగుతుంది. గురువు గారు రాసినటువంటి పుస్తకంలో మొదటి భాగం వచ్చింది. ఆ పరమ పవిత్రమైన పుస్తకం మీ ఇంట్లో ఉంటే చాలు, మీ ఇల్లు సాక్షాత్తు మణిద్వీపం అవుతుంది. ఎలా చెప్పారని అడగనే అందులోనే చెప్పారు, పూజితం యద్గృహే నిత్యం శ్రీమద్దేవీ భాగవత పుస్తకం తద్గృహం మణిద్వీపతుల్యం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః అని దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో చెప్పారు. దేవీ భాగవతం చదవండి. చదవడం కుదరకపోతే, అందరూ తెలుగు రోజుగా కొంతమంది తెలుగు మీడియంలో చదవట్లేదట, తెలుగు మీడియంలో చదువుతున్నారట. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ పుస్తకం కొని ఇంట్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి ఒక్క పువ్వు దాని మీద పెట్టండి, తడి లేని పువ్వు. మళ్ళీ పుస్తకం తడిపి పాడు చేయకండి. పుస్తకం పూజించబట్టే దానికి అగరత్తులు రాసేసి పెంట పెంట చేసి ఆ పుస్తకం 3 నెలల్లో కంపు. మళ్ళీ ఆ పుస్తకం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పుస్తకం అండి అన్నాను. మీరు రాసిన పుస్తకం మానవ కథ అండి అది, మానవుడు ఎగిరిపోయాడు. అలా కాకుండా పుస్తకం కింద ఉండాలి, చక్కగా పూజించండి. అలా ఇంట్లో